కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి అంశాలు. ఆంధ్ర తెలంగాణలో ఒక ముక్కలు చెప్పాలంటే విచారణల పర్వం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఫస్ట్ మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కొత్త మలుపు. అక్కడెక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనో మొదలు పెడితే ఇప్పుడు తిరుపతికి వచ్చి ఆగిందంటున్నారు. సో చెవిరెడ్డి పాత్ర ప్రమేయం కూడా లిక్కర్లో ఉంది. ఆయన్ను కూడా విచారణకు పిలుస్తారు, ఈ జాబితాలో ఆయన కూడా చేరతాడు అనేది కొత్తగా తెలుస్తున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్. హైదరాబాద్తో మొదలు పెడితే అమరావతి మీదుగా వయా ఇలా కడప నుంచి చిత్తూరుకు చేరుకుని తిరుపతికి చేరుకుందనే తెలుస్తున్నటువంటి అంశం. సో దీని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రోజుకొక కొత్త మలుపు అసలు ఎక్కడెక్కడికి పోతుంది, ఎంతమంది ఉంటున్నారు, తవ్వే కొద్దీ తీసే కొద్దీ ఒక మహాగనిలాగా మారిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఏ తీరాలకు చేరుతుందో కూడా అర్థం కానిటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఆ అంశం ఒక పక్కన పెడితే, ఇక రెండో అంశం నెయ్యి స్వతంత్ర సిట్ అసలు ఏం వేశారు, ఏం జరుగుతోంది, అసలు వాళ్ళు ఏమైనా విచారణ చేస్తున్నారా, సిబిఐని గెలిపారు, ఆ రాష్ట్రాన్ని గెలిపారు, మధ్యలో ఎఫ్ఎస్ఐని గెలిపారు, వీళ్ళందరూ అసలు ఏం చేస్తున్నారు, పని మొదలు పెట్టారా లేదా అనే డౌట్ వస్తున్నటువంటి క్రమంలో తాజాగా డెవలప్మెంటు. అసలు అది నెయ్యే కాదు, ఖచ్చితంగా పూర్తి కల్తీ పామాయిల్ అది ఇది కలిపారని చెప్పేసి ఒక పక్క చెప్తుంటే, ఆ బెయిల్ కూడా రద్దు చేయండి అని చెప్పేసి, పిటిషన్లు రద్దు చేయండి అని చెప్తుంటే వీళ్ళు ఇంకో పక్క వైవి సుబ్బారెడ్డి పిఏనో మరి అసిస్టెంట్ని ఎవరినో పిలిచారు. ఈ విషయం మీద సుబ్బారెడ్డిని కూడా పిలవబోతున్నారట, కింగ్ పిన్ లాగా ఆయనే ఉన్నాడని చెప్పేసి. సో అది మరి అనుకున్నటువంటి వాళ్ళందరూ ఇంతో కూడా లోపల పోయే అవకాశం ఉందనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ రెండు అంశాలు పక్కన పెడితే తాజాగా తెలంగాణ ఇష్యూ తీసుకున్నట్టయితే ఏటీఎల్ రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యాడు అని చెప్పేసి ఓ టీవీలో ఒక బ్రేకింగ్, ఒక ఫోన్ పూర్తయ్యేలోగా బయటకు వచ్చేసాడు. మహా అయితే ఒక 20 నిమిషాల పాటు లోపల ఉన్నాడేమో. రండి, కాఫీ తాగండి, బాగున్నారా, ఏంటి సంగతులు, కులాసాగానా ఆయన కబుర్లు చెప్పుకునే అంత లోపలనే విచారణ కూడా పూర్తయిపోయింది అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఇదేనా మీరు విచారణ చేసే తీరని చెప్పేసి విమర్శలు ఒక పక్కన వస్తుంటే, మరో పక్కన అసలు ఆర్థిక మంత్రుల సంబంధం ఏంటి, ఈటెల రాజేందర్ ఎందుకు పిలుస్తారు, రాజకీయ కక్ష అది ఇది అంటూ ఆయన కూడా మాట్లాడుతున్నాడు. సో ఈ విచారణ పర్వాన్ని కూడా ఎలా చూడాలనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆంధ్ర తెలంగాణ విచారణల పర్వంలో మొదటగా మద్యం కుంభకోణం లింకులు తిరుపతిలో తేలటం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే రెండు తెలుగు రాష్ట్రాలు, రెండు పార్టీల పాలన. ఏది అటు కేసీఆర్ 10 ఏళ్ళు, ఇటు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అవినీతి కుంభకోణాలు. ఇప్పుడు ప్రభుత్వాలు మారేసరికి సిట్లు, లేకపోతే కమిషన్లు, విజిలెన్స్ విచారణలు, అటు సిబిఐ, ఇటు సిఐడి, ఏసీబీ దర్యాప్తులు, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మీరన్నది ఏది మద్యం కుంభకోణం ఇప్పుడు తిరుపతి అడ్డాగా సాగిన ఇవాళ కొత్త సంచలనాలు. అంటే మద్యం మాఫియాలో వసూలు చేసిన ఆ డబ్బు ఈ మొత్తం మొన్న ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2 ఎంపీలు ఇవాళ వాళ్ళ యొక్క గన్మెన్లు, వాళ్ళ డ్రైవర్లు ఇచ్చిన సాక్ష్యాలు. హైదరాబాద్ నుంచి ఈ నోట్ల కట్టలు ఆ వాహనాల్లో బస్తాలు సూర్యాపేట దాకా వెళ్ళడం, అక్కడ సూర్యాపేటలో అక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో వచ్చి అతను డ్రైవర్తో అతను గన్మెన్తో అవి కలెక్ట్ చేసుకుని స్వయంగా అభ్యర్థి తీసుకెళ్ళాడని. ఇప్పుడు ఆ ఎంపీ అభ్యర్థి గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఆ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని, ఆ గన్మెన్ గిరి. అక్కడ ఆ బ్యాచ్ లో మనం చూసుకుంటే చాలా మంది ఉన్నారు కదా. కిలార్ రోసి అలాగే ఎమ్మెల్యే నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. నరసరావుపేట అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎమ్మెల్యే నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇలా చూసుకుంటే లిస్టు తీస్తే బోలెడు మంది మనకి జాబితాలు తగిలితే అంటే చెవిరెడ్డి పేరే వస్తుంది. రాపాక వరప్రసాదరావు కూడా ఉన్నాడు, ఎమ్మెల్యే నుంచి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా చాలా మంది ఉన్నారు. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ మద్యం డబ్బు అందింది ఎందుకంటే అతని దగ్గర గన్మెన్గా పనిచేసిన గిరి
ఏది అతను శ్రీకాకుళం వాడు, ఇవాళ కసిరెడ్డి రాజ్ డ్రైవర్ ఏంటి శ్రీకాంత్. వాళ్ళు ఇచ్చినటువంటి మరి వాంగ్మూలాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లాలో మరి ఆ ఓట్ల కొనుగోళ్ళు, ఒంగోలు ఎంపీ. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలుస్తారంటే మరి భాస్కర్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మద్యం కుంభకోణంలో నన్ను ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతోంది, నేను అరెస్టుకు సిద్ధం అంటున్నాడు. మధ్యలో ఏదో మద్యం వల్ల నష్టపోయిన కుటుంబం నుంచి వచ్చాను, మా తండ్రి మా సోదరుడు ఎవరో మద్యం వల్లే ఇదైపోయారు, నష్టపోయారు, అలాంటి ఫ్యామిలీలో ఉండి నేను ఇలా చేస్తానని చెప్పేసి కొంచెం సెంటిమెంట్ డైలాగులు కన్నీరు గార్చాడని కూడా అంటున్నారు కదా. అంటే మామూలు నటన కాదు, అసలు వీళ్ళ ముఖాలు చూస్తే ఇంతకు మించిన అమాయకులా ఎవరన్నా ఉంటారా అనిపిస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి అయినా, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, భూమన కరుణాకర్ రెడ్డి అయినా, మొత్తం మిథున్ రెడ్డి అయినా, అవినాష్ రెడ్డి కూడా నువ్వు ఎలా మాట్లాడుతాడో నీకు తెలుసు. ఏది ఇవాళ హత్య కేసుల్లో వీళ్ళే నిందితులు, అవినీతి కుంభకోణాల్లో వీళ్ళే నిందితులు. నోరు తెరిస్తే అసలు మాకు అసలు మామూలు అమాయకత్వం కాదనమాట. బొట్లు పెడతారు, అసలు భక్తుల గెటప్స్. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శివభక్తుడు అంటాడు, ఆయన అసలు శివమాల చేస్తాడు. మరి ఆయన పాల్పడిన భూ కబ్జాలు, అసలు అతను పెద్ద భూబకాసురుడు. అసలు రాయలసీమలో 15 మండలాల్లో 14,000 ఎకరాలు. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం, వీళ్ళ యొక్క వేష భాషలు, వీళ్ళ యొక్క ఆంగికాలు ఎంత తేడా అక్కడే కనపడుతుంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు మొత్తం మద్యం మాఫియా. మీరన్నారు ఇంట్రోలో తిరుపతి అడ్డా ఏంటని అన్నారు. అసలు తిరుపతికి దీనికి కనెక్టివిటీ ఏంటంటే, ఇవాళ మిథున్ రెడ్డి, ఏది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉండేది తిరుపతిలో. వాళ్ళంతా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గమఠం భూముల్లో కబ్జా కదా, ఒక 7 ఎకరాలది కబ్జా చేశారని. అదేమంటే నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు అంటాడు పెద్దిరెడ్డి బుగ్గమఠం. ఇప్పుడు ఆ విజయసాయిరెడ్డి బయట పెట్టాడు ఇదంతా కూడా. ఏది నన్ను అడిగారు డబ్బులు ఇప్పించమని, నేను ఒక 100 కోట్లు ఇప్పించాను అరవిందో వాళ్ళ దగ్గర నుంచి. ఆ అరవిందోలో ఆ డబ్బు, అరవిందో నుంచి నీకు ఎస్పీవై డిస్టిలరీ, ఎస్పీవై డిస్టిలరీ నుంచే నీకు డికార్ట్, ఆ డికార్ట్ లాజిస్టిక్స్ అది ఎక్కడిది, అది తిరుపతి. ఇప్పుడు అతను ఎవరో ఉన్నాడు ఏంటి సైఫ్ అహ్మద్ అనే అతను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ డికార్ట్కిను మరి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్కి ఏంటి సంబంధం? డైరెక్ట్గా అరబిందో నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా కొంత వచ్చిందంటారు. అంటే అరబిందో నుంచి డబ్బు ఇప్పించినందుకు కమిషన్ తీసుకున్నాడా మిథున్ రెడ్డి? ఇప్పుడు ఇవాళ విజయసాయిరెడ్డి ఇప్పించాడు, అతను తీసుకోవాలి ఏమన్నా కమిషన్ తీసుకుంటే. 5 కోట్లు ఇవాళ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లోకి వచ్చాయి అని మనీ ట్రయల్లో ఇవాళ బయటపడింది. దానికి మిథున్ రెడ్డి ఏమంటారు, వ్యాపారాలు చేసుకుంటాం, మాకు పారిశ్రామికవేత్తలుగా మేము డబ్బులు తీసుకుంటాం, ఇస్తుంటాం, ఇది మామూలు ట్రాన్సాక్షన్ అంటాడు. ఒకవైపు ఏమో విజయసాయిరెడ్డి నేనే డబ్బు ఇప్పించానన్నాడు. అరవిందో నుంచి పిఎల్ఆర్కి వచ్చింది, పిఎల్ఆర్ నుంచి డికార్ట్కి వెళ్ళింది. ఇక్కడ మొత్తం అంతా తిరుపతి బేస్డ్గా జరిగిన దాంట్లో ఇప్పుడు మరొక పందికొక్కు బయటపడింది. ఏది మనకి కుడితిలో పడ్డ ఎలికలు అనాలా, మధ్యంలో పడ్డ పందికొక్కులు అనాలా? ఇవాళ చెవిరెడ్డిని మనం ఎలా చూడాలంటారు ఇష్యూని? అంటే అతనికి స్కామ్తో సంబంధం ఉందా, లేదంటే స్కామ్లో డబ్బులు అవసరానికి వాడుకున్నాడా? లేదు నాకు ఎలక్షన్లో నిలబడుతున్నాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను, మరి ఒంగోలు అంటే మామూలు సీటు కాదు అది, అటుపక్క వ్యాపార దిగ్గజం పారిశ్రామికవేత్త మాగంటి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు కాబట్టి మరి ఆయన ఎదుర్కోవాలంటే నేను ఎంతో కొంత ఖర్చు పెట్టాలి కాబట్టి నాకు ఏమైనా సహాయం చేయండి అంటే పోనీ మనోడు ఇస్తాడులే అని చెప్పేసి ఏమైనా సహాయం చేశారా, లేదంటే ఇతనికి మొత్తం తెలుసా, ఇతనికి పాత్ర కూడా ఉందంటారా? ఎలా చూడాలి అసలు? అంటే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని యొక్క రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? ఏది మొత్తం చంద్రగిరి శాసనసభ్యుడిగా 2 సార్లు ఉంటూ అటు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అతనికి ఉన్నటువంటి అనుబంధం. తనేంటి తన కొడుకును అక్కడ అసెంబ్లీకి సీట్ అడిగాడు. జగన్మోహన్ రెడ్డి అప్పటి పరిస్థితుల్లో మరేంటి తన్నే కంటెస్ట్ చేయమన్నాడు చంద్రగిరి నుంచి కూడా. అలాంటి పరిస్థితుల్లో నీకు ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ లేకుండా పోయారు. ఏది మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశంలో చేరటం, తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న దీంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమో అక్కడ కాడి కింద పడేస్తూ అతను ఒక తలనొప్పిగా మారాడు. అక్కడ వైవి సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ప్రకాశం జిల్లాలో. ఇలాంటి పరిస్థితుల్లో అతను తీసుకొచ్చాడు ఎవరిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ కంటెస్ట్ చేయమని. అంటే భాస్కర్ రెడ్డికి ఇష్టం లేకుండా అక్కడ భాస్కర్ రెడ్డిని పెట్టినప్పుడు మరి అతనికి సంబంధించిన ఖర్చు వ్యయం, డబ్బులు, ఓట్ల కొనుగోళ్లు, మద్యం డబ్బు అంటున్నారు.
అసలు ఎన్ని అంటే నియోజకవర్గాలు చెవిరెడ్డి కేవలం డబ్బులు మాత్రమే తీసుకున్నాడా, అదంటే స్కామ్ గురించి తెలుసా, స్కామ్లో ఇతనికి కూడా వాటా ఉందా అనేది ఎలా నిర్ధారణ చేయాలంటారు? ఇవాళ మనకి ఇప్పటివరకు సిట్ దర్యాప్తులో బయటపడిన అంశాలు, కసిరెడ్డి రాజు కానీ అతని డ్రైవర్ శ్రీకాంత్ కానీ, లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని బట్టి ఈ డబ్బుతో ఒంగోలు పార్లమెంట్లో ఓట్లు కొన్నారు. ఏది మద్యం డబ్బుతో ఒంగోలు పార్లమెంట్లో ఓట్లు కొన్నారు అనేది ఇవాళ మరి సిట్ ఒక నిర్ధారణకి వచ్చిన నేపథ్యంలో రేపో మాపో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలుస్తారంటున్నారు. అసలు అతను ఇంకా అనేక విచారణ అతనిపైన జరుగుతున్నాయి. తోడా దీని మీద కూడా ఉంది కదా, ఏది 9వ తారీఖు రమ్మన్నారు విజిలెన్స్ విచారణ. ఇవాళ తొడా పైన ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు ఎమ్మెల్యేగా, ఇటు తొడా చైర్మన్గా, టీటీడీ బోర్డు మెంబర్గా మూడిందాల అక్కడ అతను అవినీతికి పాల్పడటం. అతను ఏంటి, తన స్వగ్రామం తుమ్మలకుంటలో అక్కడ ఒక గుడి కట్టించటం, దానికి అసలు తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం టీటీడీ పేరుతో అక్కడ అదొక స్కామ్, అదొక అకౌంట్ తీసేసి, అంటే టీటీడీ పేరు మీద వచ్చిన చెక్కులన్నీ తన గ్రామ అభివృద్ధి ఆలయానికి ఉపయోగించాడని అప్పట్లో విమర్శలు. అవును, ఇప్పుడు తుడా నిధులు 196 కోట్లు కేవలం తుమ్మలకుంటకే ఉపయోగించారని, ఆ బెంచీలు గించీలు చేయించారు, అక్కడ తుమ్మలకుంట చెరువు సుందరీకరణని, ఆ దేవాలయ నిర్మాణం అని, ఆ విధంగా అసలు ఆ తుడా నిధులు పెద్ద ఎత్తున ఆ 5 ఏళ్లలో దుర్వినియోగం అయ్యాయి. నీకు దగ్గర నీకు 14 నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టాల్సిన సొమ్మంతా ఒక చంద్రగిరిలో ఖర్చు పెట్టారని. ఇప్పుడు మనం చూసాం, మోహిత్ రెడ్డి అతను 1 సంవత్సరం చేశాడు తుడా చైర్మన్గా. ఇవాళ అక్కడేంటి, అటు రెడ్ శాండల్ మాఫియాతో చెవిరెడ్డి సంబంధాలు, గతంలో విపరీతమైనటువంటి అతనిపై కేసులు, ఒక్క చెవిరెడ్డి మీదే 40 కేసులు ఉన్నాయి. రాజారెడ్డితో వీళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, జైలు మేట్గా అటు భూమన కరుణాకర్ రెడ్డి, ఆ రోజు రాజారెడ్డి హత్య సందర్భంగా అక్కడ బస్సులు తగలబెట్టిన కేసులు కూడా చెవిరెడ్డి పైన ఉన్న నేపథ్యం. అసలు చెవిరెడ్డి తమ్ముడు అతనేంటి, అతని పేరు ఏదో ఉంది, రఘు అనుకుంటాను, అతను అక్కడ ఒక శాండ్ మాఫియా. అది అంటే ఇటు రెడ్ శాండల్ మాఫియా, ఇటు శాండ్ మాఫియా, ఈ తర్వాత ఈ మైనింగ్ మాఫియా, అసలు మొత్తం ఈ లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాలకి ఇవాళ తిరుపతి బేస్గా. అంటే కొండ మీదేమో స్వామివారు, ఏది ఏడుకొండలవాడు వెంకటరమణ కొండ మీద ఉంటే, ఇక్కడ కొండ కిందేమో వీళ్ళందరూ కలిపి దోపిడి బాబు కొడుకులు, ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బుగ్గమఠం భూముల్లో అక్కడే, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మహిత్ రెడ్డి అక్కడే, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి. అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఏమో టీటీడీ చైర్మన్గా, అభినయ్ రెడ్డి ఏమో డిప్యూటీ మేయర్గా. అసలు అది టీడీఆర్ బాండ్స్ కుంభకోణం. అసలు ఈ బాబు కొడుకులు అసలు ఏ విధంగా తిరుపతి అడ్డాగా ఎంత దోపిడీకి పాల్పడ్డారు. ఆయన ఉన్నాడు ఎవరు, టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, మళ్ళా ఆయన కొడుకు ఎవరు, విక్రాంత్ రెడ్డి. అతనేంటి, అతను కేవీ రావుని బెదిరించాడని ఆ 3,600 పాయింట్లో పెట్టి కాకినాడ సీ పోర్ట్ లాక్కున్నాడని, కాకినాడ సజ్జు, కాకినాడ పోర్టు. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా అక్కడ ఎంత రకమైనటువంటి ఎన్ని రకాల దోపిడీలు, బెదిరింపులు, దందాలు జరిగాయి అనేది మన కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో రేపు తుడా ఎంక్వైరీ, ఏది విజిలెన్స్, మరోవైపు ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా సిట్, ఏది మన ఇతను రాజశేఖర్ బాబు ఎంక్వైరీ, అటు చెవిరెడ్డికి ఇవాళ మొత్తం మెడకి కాళ్ళకి చుట్టుకున్న పరిస్థితి. అసలు ఇంకా అక్కడే తిరుపతి నేపథ్యంలోనే కల్తీ మద్యం, తిరుపతిలోనే కల్తీ నెయ్యి. ఇప్పుడు అదే మాట్లాడదాం సార్ మనం ఇప్పుడు. సరే కాసేపు ఇది పక్కన పెడితే, ఆ నెయ్యి దాని మీద కూడా అనేక అంశాలు పదే చెప్తున్న విషయాలు. అసలు అది నెయ్యి కాదు, పూర్తి కల్తీ, పామాయిలు ఇంకా రకరకాల పదార్థాలతో తయారు చేసినటువంటి ప్రోడక్టు. బోలే బాబా డైరీ దీని అంతటికీ మూలసూత్రం, వాళ్ళ ద్వారా ఇది నడిపించారు అని చెప్పేసి. సో వీళ్ళు ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వటం ఏంటి, వాళ్ళు వైష్ణవి డైరీ అంటం ఏంటి, వాళ్ళు తీసుకెళ్ళి బోలే బాబాకి ఇవ్వటం ఏంటి, అక్కడెక్కడ ఉత్తరాఖండ్ నుంచి తెప్పించడం ఏంటి, వీళ్ళంతా కల్తీ చేసి సరఫరా చేయటం ఏంటి, అసలు ఎక్కడన్నా ఏమైనా ఉందా? అసలు ఏంటి దుర్మార్గం?
అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని వీళ్ళు రాజకీయ ఒక పునరావాస కేంద్రంగా చేయటం కాదు, ఒక అవినీతి కేంద్రంగా మార్చటం, ఒక దోపిడీ కేంద్రంగా చేయడం. అంటే మనకి ఒక నానుడు ఉంది, ఎంత అక్రమాలకు పాల్పడేవాడైనా సరే దేవుడు కనిపిస్తే కొంచెం చంపలేసుకొని లెంపలేసుకొని ఇది చేసుకుంటాడు అని. ఎన్ని అక్రమాలు చేసినా సరే దేవుడు సొమ్ము మాత్రం ముట్టుకోకూడదు, నాశనం అయిపోతావు అని చెప్పేసి వాడిలో అంతర్గతం ఒక భయం ఉంటుంది, అక్కడ వరకు కంట్రోల్లో ఉంటాడు అని చెప్పేసి మనం మొదటి నుంచి వింటూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుణ్ణే ఈ రకంగా అపవిత్రం చేసేసి, ఈ రకంగా అన్యాయం చేసేసి, ఈ రకంగా దోచుకుంటే ఎలా సార్ అసలు? అంటే గుడిని మింగేవాడు అయితే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఇంకొకడా, అదేదో అంటుంటారు. మీరు అన్నది కరెక్టే. ఏది మామూలుగానే కరుడుగట్టిన నేరస్తులు, దారి దోపిడీదారులు వాళ్ళు కూడా ఏంటి ఆ దోచుకున్న సొమ్ముతో కొంత అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి ఏదో మొక్కులు చెల్లిస్తుంటారు. అక్కడ దాకెందుకు గాలి జనార్దన్ రెడ్డి మొత్తం తవ్వేశాడు ఇనప ఖనిజం, అంత వేల కోట్లు చైనాకి ఎక్స్పోర్ట్ చేసి సంపాదించాడు, మంచి బంగారు కిరీటం ఒకటి చేయించాడు. పాపభీతితోటి స్వామివారికి 45 కోట్లతో అది పెడుతున్నారు లేదో అది పక్కన పెట్టినట్టున్నారు. అంటే అలాంటి పాప భీతి కూడా వీళ్ళకి లేదా? ఏది ఇవాళ ఆ టీటీడీ బోర్డు ఆ కొనుగోళ్ళు అప్పట్లో అటు బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి నాసిరకం వస్తువుల కొనుగోళ్ళు, ఆ శనగపిండి దగ్గర నుంచి యాలకుల దగ్గర నుంచి జీడిపప్పు దగ్గర నుంచి ఇప్పుడు అసలు ఇదేంటి, ఇది నెయ్యి, అసలు నెయ్యి మాఫియా. బయట మార్కెట్లో 400 రూపాయల పైచులకు 450 రూపాయల వరకు పలుకుతుంటే వీళ్ళు 319 రూపాయలకి కొన్నారట. అంటే నందిని నెయ్యి సరఫరా చేసేది గతంలో. ఏది కర్ణాటక వాళ్ళు ఉన్నటువంటి నందిని నెయ్యి నుంచి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు నాణ్యమైనటువంటి నెయ్యి మామూలుగా 600 రూపాయలు అయిందా నీకు ఎక్కడ వస్తుంది? ఏదైనా మామూలు నెయ్యి అయినా ఆవు నెయ్యిని కనుక నువ్వు తీసుకుంటే. అసలు ఇప్పుడు ఈ పాల సరఫరా నెయ్యి తయారీ వ్యవస్థ అసలు దీనికి లేదు. దీనికి మీరు చెప్పిన బోలేబాబా డైరీ, ఆ బోలేబాబా డైరీని టీటీడీ ఏం చేసింది, బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అతను ఏం చేశాడు, ఆ విపుల్ జైన్ వాళ్ళు ఎవరు ఉంటారు, ఆ గోరఖ్పూర్ ఆ బ్యాచ్ అనమాట, ఉత్తరప్రదేశ్లో ఉండేది అది. దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఈ రెండింటిని డమ్మీ చేశారు. ఏది ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, ఈ 2 డైరీలను అడ్డం పెట్టుకుని ఆ బోలేబాబా వాళ్ళే చేసిన దీంట్లో ఇప్పుడు కొత్తగా ఆ కోల్కత్తా పారిశ్రామికవేత్తను పట్టుకొచ్చారు. అతనేంటి అక్కడ ఉన్నటువంటి ఆ ఎడబుల్ ప్లాంట్స్, ఆ పామాయిల్ ప్లాంట్స్, మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు, ఆ నెయ్యిని పామాయిల్తో ఆ రసాయన పదార్థాలతో వాళ్ళు తయారు చేసిన విధానం. బోలేబాబా, విపుల్ జైన్, సంజీవ్ జైన్ వాళ్ళకేదో అతను వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలతో వాళ్ళు అడిగారు, వాళ్ళు ఇండెంట్ పెట్టారు కాబట్టి నేను సరఫరా చేశానంటున్నాడు ఆ పారిశ్రామికవేత్త. ఇప్పుడు అతను పట్టుకొచ్చారు. అతను వచ్చిన తర్వాత అసలు బయటకు వచ్చింది ఏంటి, వైవి సుబ్బారెడ్డి ఆయన పిఏని పిలిచారు. అతని పేరు ఏదో ఉంది ఏంటి, అప్పన్న. మరి అప్పన్న ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇవాళ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఈ టీటీడీ బోర్డు మరేంటి ఈ విధంగా నెయ్యి మాఫియాగా మారడం. ఇప్పుడు మహాప్రసాదం, స్వామివారి మహాప్రసాదం తయారీలోనే వీళ్ళింత అవినీతికి పాల్పడ్డారంటే దానిపైన గోరఖ్పూర్ ఎంపీఓ ఎవరో తిట్టారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి కోట్లాది హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడని చెప్పి అప్పట్లో. దానిలో యానిమల్ ఫ్యాట్స్ కలిపారు అనేది ఎవరు అహ్మదాబాద్ ఇప్పటి వరకు ఈ దర్యాప్తులో కానీ ఈ అంశాల్లో కానీ కల్తీ జరిగిందనే చెప్తున్నారు, పామాయిల్ వంటివి ఉన్నాయని చెప్తున్నారు తప్ప ఇంకా అసలు ప్రధాన ఆరోపణ అయినటువంటి గొడ్డు మాంసం అవశేషాల వరకు వచ్చినట్లేదు. అంటే ఇవాళ దాన్ని మళ్ళా ఫుడ్ ల్యాబ్కి పంపించారు. ఇప్పుడు అసలు ఇక్కడే తిరుపతిలోనే ఫుడ్ ల్యాబ్ ఒకటి పెట్టాలని దాని మీద కూడా మొన్న మరి జరిగినట్టున్నాయి. ఎన్డీడీబీ వాళ్ళు ఉచితంగా పెడతామన్నారు కదా. అవును. ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మరి యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది వాస్తవం. అప్పట్లో ఏంటి, అప్పుడు ప్రసాదంలో తేడా భక్తులే చెప్తున్నారు కదా. అప్పుడు భక్తులే తిట్టారు, ఏది ఆ ప్రసాదం అది వాసన వస్తుందని, లేకపోతే దానిలో రకరకాల పదార్థాలు బయటకు వస్తున్నాయి, ఇనప మేకులు ఉన్నాయని అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రసాదంలో ఎటువంటి ఫిర్యాదులు ఈ సంవత్సర కాలంలో మనం ఎరగం. ఒకటి, దీంట్లో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఎంత, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఎంత, అసలు వీళ్ళు దగ్గర 5 ఏళ్లలో 1000 కోట్లు మరి కొన్నారని.
ఇటు ఈ వెన్న నెయ్యి పదార్థాలే కాదు, అటు శనగపిండి లేకపోతే జీడిపప్పు, అక్కడ బియ్యం, మొత్తం 5 ఏళ్లలో సుబ్బారెడ్డి హయాంలో, కరుణాకర్ రెడ్డి హయాంలో ఈ కొనుగోళ్ల మీదే ఒక సిట్ వేయాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ విభాగంలో అవకతవకలకు పాల్పడ్డాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఒక 1600 కోట్లు వర్కులు లేకపోయినా కూడా వర్కులు సృష్టించి బిల్లులు చేసుకున్నారన్న ఆరోపణలు. నీకు వెంటనే ఏం జరిగింది, అక్కడేదో అగ్ని ప్రమాదం. ఆ ఇంజనీరింగ్ విభాగంలో నీకు అక్కడ ఫైళ్లు తగలబడిన సందర్భం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా పనిచేసిన ఆ ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? మీరు ఇప్పుడు సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను పిలుస్తుంది సిట్. ఇదేదో ఆషామాషిగానో లేదు ఒక నత్త నడకనో జరగాల్సిన దర్యాప్తు కాదు. ఇదేంటి, కోట్లాది భక్తులకు సంబంధించినటువంటి అంశం అన్నమాట, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం. సుప్రీంకోర్టే కన్నెర్ర చేసి అసలు తనే ఇందులో ఇన్వాల్వ్ అయి, మీరు అన్నారు స్వతంత్ర దర్యాప్తు బృందం అని, అటు సిబిఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీసు, అటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు అందరినీ కలిపి మరి పెట్టిన ఈ దర్యాప్తుని నిశితంగా చేయకపోతే, లోతైన దర్యాప్తు కనుక జరగకపోతే ఒక 4-5 అరెస్ట్ చేశారు. అవును, ఇప్పుడు డైరీ ప్రతినిధులను అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్లే జరగలేదని చెప్పేసి కొంతమంది ప్రాపకాండ చేస్తున్నారు. 5-6 అరెస్ట్ అయ్యారు కదా, దానిలో సాక్షుల్ని బెదిరిస్తున్నారని. ఎక్కడో దాకా ఎందుకు, ఇప్పుడు ఆ సంజీవ్ జైన్ అనే అతనేంటి వాంగ్మూలం ఇవ్వడానికి తిరుపతి వస్తే, ఆ బోలే బాబాకు సంబంధించినటువంటి వాళ్ళు అతను తిరుపతి విమానాశ్రయంలో అతను బెదిరించారని, అతను పట్టుకుపోయారని, అతను చెన్నై ఎక్కిచ్చేసి మళ్ళా అతన్ని ఢిల్లీ పంపేశారని ఈరోజు వచ్చినటువంటి కథనాలు కనుక చూస్తే ఎలా సాక్షుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు ముందు సాక్షుల భద్రత చూడాలి, 2 నిశితంగా దర్యాప్తుని వేగవంతం చేయాలి. మరో ముఖ్య అంశం ఏంటి, ఇక్కడ ఈ ఇష్యూకి వచ్చేసరికి ఏ విధంగా ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాల్సిన దర్యాప్తుని సాదాసీదాగా జరపటం కాదు, క్రమం తప్పకుండా జరపాలి. తిరుపతి అడ్డాగా అటు మద్యం మాఫియా, తిరుపతి అడ్డాగా ఇటు నెయ్యి మాఫియా. ఎలా తిరుపతి అనేది ఇవాళ కేవలం ఈ దోపిడీదారులు, ఈ అవినీతి పరులకి నెలవుగా మారిందో అది దురదృష్టకరం అనమాట. ఖచ్చితంగా సార్. సో ఇక మనం ఫైనల్గా మాట్లాడుకుంటే, ఈటెల రాజేంద్ర కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. దీని మీద వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. అసలు అప్పటి ఆర్థిక మంత్రిని పిలవడం ఏంటి, ఆయనకేం సంబంధం, ఇది రేవంత్ రెడ్డి రాజకీయ కుట్ర, రాజకీయ కక్ష అంటూ ఒక పక్క ఉంటే, ఇంకో పక్క 20 నిమిషాల్లోనే విచారణ పూర్తయిందంట. అంటే వచ్చి కూర్చొని ఒక కప్పు కాఫీ తాగి మొదలెట్టేలోగానే 20 నిమిషాలంటే ఇక ఎంత టైం ఉండదు? 20 నిమిషాల్లో పూర్తవడం అనేది అంత పెద్ద అంశం, అన్ని వేల కోట్లకు ముడిపడ్డటువంటి అంశం, దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి నోటీసులు ఇచ్చి పిలిపించిన నేపథ్యంలో 20 నిమిషాల్లో పూర్తి కావడం అంటే మరి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఆంధ్రప్రదేశ్లో అవినీతి కుంభకోణాలు, దర్యాప్తు సంస్థలు, కోర్టులు, జైళ్ళు, నీకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అంటే ఇప్పుడు పరిపాలన చేయమన్నారా, దోపిడీ చేయమన్నారా? అసలు వీళ్ళ దృష్టిలో పాలన అంటే దోపిడీలాగా ఉంది. ఇప్పుడు రాజేందర్, ఇవాళ ఈటెల రాజేందర్ని పిలిచారు, అది కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ విచారణకి హాజరైనటువంటి ఈటెల రాజేందర్ ఆయన బయటకు వచ్చి మాట్లాడిన మాటలు కనుక వింటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతోంది అంటున్నారు. మనమేమనుకున్నాం, ఈటెల రాజేందర్ అప్రూవర్గా మారుతారేమో, ఉన్న వాస్తవాలు వెల్లడిస్తారేమో, ఎవరి ఒత్తిడి మేరకు ఆయన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారు, నిధుల విడుదల జరిగింది అని. అంటే బీజేపీ నాయకులు కూడా మీరు ఇందాక అన్న మాటే అన్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే అంశం మీద. కేసీఆర్కి ఈటెల ఫోన్ చేశాడని, హరీష్ రావు వెళ్ళి ఈటెలని కలిశాడని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. ఇవన్నీ గాలి వార్తలు, పుకార్లు అని చెప్పేసి అన్నారులే. కానీ ఇప్పుడు మరి ఈ మాటలు బట్టి, విమర్శలు బట్టి చూస్తుంటే గాలి వార్తలు ఏం కాదు, వాస్తవాలు అనిపిస్తుంది కదా. ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ముందు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, ఈటెలు ఇచ్చిన జవాబులేంటి? ఇప్పుడు కాళేశ్వరం అది ప్రాజెక్టా, స్కామా? కేసీఆర్ అందులో అవినీతికి పాల్పడ్డా లేదా? ఇప్పుడు 1,00,000 కోట్లు అందులో ఖర్చు పెట్టారు. ఏది? కాళేశ్వరం. ఇప్పుడు 15 నెలలు అవుతుంది కిషోర్. ఏది? అది కూలిపోయి 2023 అక్టోబర్లో మేడిగడ్డ కుంగింది.
అవును, ఎన్నికలకు ముందు ఏది అక్కడ 7వ పిల్లరు, ఒక 5-6 పిల్లర్లు అక్కడ బెసిగా అయ్యి నీకు స్పష్టంగా బీటలు వారడము, మనం అన్నారం దగ్గర బొంగ పడింది, సుందేళ్ల దగ్గర కూడా తేడాలు వచ్చిన దీంట్లో కేసీఆర్ ఆ రోజు అసెంబ్లీలో ఏమని చెప్పాడు? దాని డిజైన్ నేనే ఇచ్చానన్నాడు. అసలు ఇంజనీరింగ్ అంతా కూడా నేనే చేశానన్నాడు. ఇవాళ మొత్తం కేసీఆర్ నేపథ్యంలో అక్కడో దాకా ఎందుకు నీకు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పారు, ఏమని విమర్శించారు? కాళేశ్వరం ఇవాళ కేసీఆర్కి ఏటీఎంగా మారింది, ఆ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతే కాదు, 1,00,000 కోట్లు. ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రం మరి 8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందంటే నీ కంటి ముందే కనపడుతుంది అక్కడ 1,00,000 కోట్లు. ఇప్పుడు ఒక కాళేశ్వరం మీద వీళ్ళు ఏడాదికి గట్టే వడ్డీ ఎంతో తెలుసా? 12,000 కోట్లు. వాళ్ళు ఒక 6 సంస్థల దగ్గర తెచ్చిన అప్పు తాలూకు కడుతున్న వడ్డీ, అసలు దాని కరెంటు బిల్లు ఎంత? 4,000 కోట్లు. అంటే సంవత్సరానికి 15,000 కోట్లు ఇవాళ ఎదురు పెట్టాలి. ఇప్పుడు అది అసలు మరి 18 నెలలుగా ఖాళీగా ఉంది. ఈ 18 నెలలకి 25,000 కోట్లు వృధా. వడ్డీ 12,000 కోట్లు అంటే ఇక అసలు ప్రతి సంవత్సరం ఎంత కట్టాలి ఏంటి అనేది లెక్కలు వేసుకుంటే ఇక మామూలుగా లేదు కదా పరిస్థితి. దీనిలో పీసీ ఘోష్ కమిషన్ ముందు ముఖ్యమంత్రిని పిలిచారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని 5వ తారీఖు రమ్మన్నారు. ఆయన ఏమన్నారు? వర్చువల్గా హాజరవుతా అన్నాడు. కుదరదు అన్నారు. ఆయన భౌతికంగా ఫిజికల్గా రావాలంటే 12వ తారీఖు ఎప్పుడో వస్తానన్నట్టున్నారు. హరీష్ రావుని పిలిచారు 6వ తారీఖు. మరి ఆయన కూడా వాయిదా పడిన నేపథ్యంలో ముందు ఇప్పుడు ఈటెల రాజేందర్ వచ్చాడు. వాళ్ళు అనేది బీజేపీ నాయకులు ఇందాక మీరు అన్నదే, ఏది ఆర్థిక మంత్రికి దీనికి ఏంటి సంబంధం అని అడుగుతారు. అవినీతి కుంభకోణాలు దేశంలో అన్ని జరిగాయి. ఇప్పుడు పివి నరసింహారావుని పిలిచారు ఏదో అవినీతి కుంభకోణంలో విచారణకి ప్రధానిగా. ఆయన కూడా వచ్చాడు, విచారణ ఎదుర్కొన్నాడు. కానీ మన్మోహన్ సింగ్ని పిలిచారా అని అడుగుతారు. అంటే అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ అసలు ఏ కుంభకోణంలో విచారణలో అయినా ఆర్థిక మంత్రికి ఏం సంబంధం అనే వాదన ఇవాళ బీజేపీ వాళ్ళు వినిపిస్తున్నారు. సరే, బీజేపీ పరంగా ఇది రాజకీయ కక్ష సాధింప, బీఆర్ఎస్ పరంగా ఇది రాజకీయ కక్ష సాధింప. ఈటెల రాజేందర్ క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఈరోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వేధింపులకు పాల్పడుతోందంటే ఎవరిని వేధిస్తున్నాడు? క్లారిటీ రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాలి. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది నిజంగా చిత్తశుద్ధితో చేపిస్తున్న దర్యాప్తా, లేకపోతే ఏదో కాలక్షేపంగా డ్రాగ్ ఆన్ చేస్తున్నారా? ఇప్పుడు ఇది నువ్వు పీసీ ఘోష్ ఈ కమిషన్ నీకు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరిగే విచారణ ఒక ఎత్తు. ఇప్పటి వరకు ఎవరిని చేశారు విచారణ? అడ్మినిస్ట్రేషన్ పరంగా, అధికారుల పరంగా జరిగింది. ఇప్పుడు పొలిటీషియన్స్ వచ్చారు, వీళ్ళని విచారిస్తున్నారు. ఎక్కడో దాకా ఎందుకు కిషోర్? అతను ఒకడున్నాడు, కాళేశ్వరం సిఈగా పనిచేశాడు. ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటి 86,000 కోట్లలో 48,000 కోట్లు అతనే. అతను ఏసీబీ పట్టుబడ్డాడు. బూకియా హరిరామ్ అతను ఏంటి, నీకు అక్కడెక్కడో మక్బల్ మండలంలో 26 ఎకరాలు కొన్నాడు. లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఒక శివారులో 6 ఎకరాల మామిడి తోట, 14 చోట్ల విల్లాలు భవంతులు. తనిఖీల్లో సోదాల్లో ఆ రోజు ఏసీబీ పట్టుకుంది. ఆ బూకియా హరిరామ్ కాళేశ్వరం సిఈగా చేసిన అతనికి అసలు అమరావతిలో కూడా ఉన్నాయంట ప్లాట్లు. ఎందుకైనా మంచిది ఇక్కడ దంతే అక్కడ పడదామనో ఏదో అక్కడ కూడా కొన్నట్టున్నాడు. అంటే ఒక సిఈ ఇంత పెద్దగా అవినీతికి పాల్పడటం, ఇన్ని 100 కోట్ల అక్రమార్జన, వాళ్ళనేది ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు? ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా అతన్నే ఎందుకు రేవంత్ కొనసాగిస్తున్నాడు అంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న అతన్నే ఇప్పుడు రేవంత్ కొనసాగిస్తున్నారు కదా అంటారు. మరి దానికి జవాబు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని నువ్వు కంటిన్యూ చేస్తూ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ని మరి నిందితుడిగా ఎలా చేరుస్తున్నారు? అధికారుల మీద కదా ముందు కేసు పెట్టాల్సింది. దాని మీద ఏమన్నా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటారా ఈ లెక్కన? ఆర్థిక మంత్రి సూచనలు, ఆర్థిక మంత్రి డైరెక్షను, ఆర్థిక మంత్రి ఆదేశాలు, ఇలాంటివి ఏమైనా స్పష్టమైనటువంటి
ఆధారాలు ఏమన్నా ఉండి చేస్తున్నారంటారా, లేదంటే కక్ష సాధింపే అనుకో? ఇది ఒక నీటిపారుదల శాఖ మంత్రో లేకపోతే ఆర్థిక మంత్రో ఇది కాదు కదా. ఇవాళ క్యాబినెట్ అంటే ఏంటి మీకు తెలుసు, సమిష్టి బాధ్యత. అవును. ఇక్కడ అవినీతి కుంభకోణాల పట్ల కూడా ఎంటైర్ క్యాబినెట్ సమిష్టి బాధ్యత వహించాల్సిందే తప్ప ఒక పోర్ట్ఫోలియో ఒక ఇది కాదు కదా. ఏదైనా ఇప్పుడు ఈటెల రాజేందర్ మరి ఇవాళ జరిగినటువంటి ఈ మొక్కుబడి విచారణ 20 నిమిషాలు అన్నారు మీరు, లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చాడు, బాగున్నారా లేకపోతే కాఫీ తాగారా? రేపొద్దున కేసీఆర్ విచారణ కూడా ఇలాగే తూతూ మంత్రం చేస్తారా? లేకపోతే హరీష్ రావు విచారణ కూడా ఇలాగే సాగుద్దా? రేపు 12వ తారీఖు పిలుస్తారంటున్నారు. అంటే పీసీ ఘోష్ కమిషన్ ఒక 150 మంది సాక్షులను విచారించింది. మొత్తం కాళేశ్వరం అనేది ఒక స్కామ్. అది ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అది తీసి పక్కన పెట్టండి. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఇది వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న దీంట్లో ప్రజాధనం ఇక్కడ ఏది దోపిడీకి గురైంది. మరోవైపు ఆ దోషుల్ని కఠినంగా శిక్షించడం కాదు, ఈ ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కుంభకోణాలైనంతే, ఇక్కడ తెలంగాణలో కుంభకోణాలైనంతే. అటు సిట్లు, విజిలెన్స్లు, ఏసీబీలు, లేకపోతే ఈ జ్యుడిషియల్ కమిషన్లు మొక్కుబడి విచారణలు కాదు ఇవాళ ప్రజలు కోరుకునేది. దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాలి. భవిష్యత్తులో మళ్ళా కుంభకోణానికి పాల్పడాలంటే భయపడే పరిస్థితి రావాలి.